ఒక్కడే రాజ్యం వెళ్ళడానికి ఇదేం పార్టీ వ్యవహారం కాదు. గౌరీ, పీకల మీదకి తెచ్చుకోకు. నా తమ్ముడు కిట్టు తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. నా మాట విను. వద్దు, కిట్టు నిన్ను లేపా. పెద్ద బజార్ స్టేషన్ రిపోర్టింగ్. పెద్ద బజార్ స్టేషన్ రిపోర్టింగ్. పెద్ద బజార్ స్టేషన్ హెడ్ సుబ్బారావు సార్. చెప్పవయ్యా. పెద్ద బజార్ ఏరియాలో వైన్ షాప్ ఓనర్ బాలరాజుని చెప్పేశారు సార్. ఎవరయ్యా? అదే సార్, రౌడీ కిట్టు వాళ్ళ అన్నయ్య. చంపింది ఎవరయ్యా? గౌరీ గ్రూప్ వాళ్ళేనని ఆ ఏరియాలో చెప్పుకుంటున్నారు సార్. పూజ, ఒక నిమిషం. కాలేజ్ ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన పెద్ద నాయకురాలు ఉంటున్నావా? ఈ మధ్యనే కాలేజ్ ఎలక్షన్లో అన్ని గొడవలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం అంత సమంజసం కాదు. అది మాత్రమే కాకుండా గుణ గౌరీ మనిషి. ఎవరైనా సరే యాక్షన్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ గా రెస్పాన్సిబుల్. లేదు డాడీ, ముందు యాక్షన్ తీసుకుంటాననే అన్నారు. తర్వాత గుణ గౌరీ తాలూకా అని తెలిసి భయపడుతున్నారు. ప్రాబ్లం ఉందని తెలిసి కూడా ఆ విషయంలో మనం ఎందుకు తలదొచ్చడం? నీకేమీ కాలేదు కదమ్మా, నేను చూసుకుంటానులే. అయితే అతని మీద యాక్షన్ తీసుకోలేవా డాడీ? పాపిష్టోళ్ళు. రౌడీ అదో కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారు. వీళ్ళు ఇంటికి వెళ్ళరు. కండకావరం.
మీరు ఇన్ని అసలు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? లా కాలేజ్ స్టూడెంటా? చూద్దాం. లా కాలేజ్ ఒక స్టూడెంట్ చేసే పనట నటి రోడ్డు సర్కస్ చేస్తారట. సర్కస్ తెలీదు. ఒకరిద్దరు పోరం బొక్కల వల్ల లా కాలేజ్ పేరు చెడిపోవాలా? పోలీసులు పట్టుకున్నారా? వాళ్ళు సమాధానం చెప్తారా లేక మీరు సమాధానం చెప్తారా? స్టేషన్కి తాళం పెట్టి తాళం చెవి నీ చేతికి ఇస్తాను. నువ్వు ఇక్కడ కూర్చొని లా అండ్ ఆర్డర్ చూడు. ఎందుకమ్మా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఏదో ఏసీ గారు అమ్మాయి చెప్తుంది కదా అని వదిలేస్తున్నాను. ఎక్కడైనా బుద్ధిగా నడుచుకోమనండి. మీరు అడగాలనుకోరు, అడిగే వాళ్ళని అడగనివ్వరు. రండి సార్, వెళ్దాం. ఇలాంటి బలాదూర్ గాళ్ళకి లా కాలేజ్ అమ్మాయి ఫ్రెండ్. మీరు తర్వాత స్టేషన్కి వెళ్ళాలి కదా, కొంచెం త్వరగా వస్తావా? నువ్వు వెళ్తావా? మాట్లాడిన తర్వాతేరా. వస్తాను. మీరు వెళ్ళొస్తాను. ఇదేరా ఫస్ట్ టైము పోలీస్ స్టేషన్ నుంచి డబ్బులు ఇవ్వకుండా నిన్ను తీసుకురావడం. ఆ పిల్ల సెల్ నెంబర్ ఏమిటో అడిగి తీసుకో, ఫ్యూచర్లో యూజ్ఫుల్గా ఉంటుంది. ఒక నిమిషం. ఒకవేళ డబ్బులు కానీ అడిగితే నెంబర్ తీసుకోవద్దు. ఏంటి విషయం? కాదు, మీకు థ్యాంక్స్ అనేది తెలీదా లేక మీరే మన మధ్య ఎందుకని ఎక్స్ట్రాగా ఫీల్ అవుతూ మనసులో ఉంది కానీ మీరే చెప్పడానికి కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు కదా? అదేం లేదు. థ్యాంక్స్. థ్యాంక్స్ మాత్రమేనా? పర్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చానని చెప్పు. ఇంకేంటి విషయం? కాఫీ. కాఫీ. కాఫీ షాప్. ఏమిటి కాఫీ షాపా? అక్కడ అరువిస్తారా? నీలాంటి వాళ్ళకి ఇవ్వరు. వెళ్దాం. అక్కడ కాస్ట్లీ కాస్ట్లీరా, కాస్ట్లీ. ఏంటి బాయ్ మరి మందులో ఇస్తున్నావు? పార్ట్ ఆఫ్ చేయి. దీన్నే మీ ఊళ్ళో కాఫీ అంటారా? అవును. మీరు గుణాన్ని కొట్టిన ఒకే కారణంగా ఈ కాఫీ తాగుతున్నాను. కాలేజ్ ప్రిన్సిపల్ ఏసీ ఎవరు వాడి మీద యాక్షన్ తీసుకోలేదు, కానీ మీరు ఛాన్సే లేదు. హలో. ఏం ఫోన్ ఇది? ఏంటి ఫోన్ కావాలమ్మా? ఓ, సెకండ్ హ్యాండ్ ఫోన్. ఏం పని చేస్తున్నానని చెప్పారు? నేనేం చెప్పలేదే. చెప్పొచ్చుగా. స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే జాబ్ లేదు. ఏమండి, అందులో బ్యాలెన్స్ లేదండి. మోడల్ చూస్తేనే తెలుస్తోంది. ఏమండి, మిస్డ్ కాల్ అండి. ఏంట్రా తను? అబ్బా. సో అబ్బాయి ఎవరు? అన్నయ్య. నా దగ్గర ఫోన్ లేదు, నా ఐఫోన్ ఇంట్లో పెట్టొచ్చా. నమ్మాను. ఓకే, నేను మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, బికాజ్ ఐఎమ్ రియలీ బిజీ యూనో. నేను లా, మీరు లైవ్, ఎవరినైనా కొట్టొచ్చు, చూసుకుందాం. అసలు నేను ఏమనుకుంటున్నారు? జన్మలో ఇక మారరా? ఎవరు తప్పు చేసినా పోలీసుల కంటే ముందుంటారు, లేని పోని గొడవలో తలదూరుస్తారు. ఏనాడైనా నువ్వు ఆయన లక్ష్మి కాలింగ్ మేలైనా కొట్టరు. ఆయన వచ్చారు, వెళ్ళి అడుగు. ఏదో పక్కింటి ఆయనతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మీ నాన్న పేరే వాడికి పెట్టారు, వాడు ఆయనలాగే తయారయ్యాడు. పైగా ఎప్పుడు చూసినా ఆయన ఈయన అంటూ పరాయి వాడిలాగే చూస్తున్నారు. ఇప్పుడు వచ్చి నన్ను అడగమంటే? ఏమిటో ఆయన అడగమంటే నన్ను నిలదీస్తావేంటి? ఊరుకోండి. నాకు చెప్పినద్దు. ఏ అడగవే.
ఒరేయ్, ఏమనుకుంటున్నావురా నువ్వు? మీ నాన్నని చూసినా నువ్వు మారలేవా? నీకొక్కడికే కోపం వస్తుందా? మీ నాన్నకు గాని కోపం వచ్చిందంటే ఏమవుతుందో తెలుసా? ఆ మనిషి ఏదో మర్యాదిస్తున్నారు కదని మరీ ఓవర్గా వెళ్ళిపోతున్నావు. విన్నారా? ఊళ్ళో వాళ్ళ గొడవలు కలగజేసుకున్నావో ఆ అమ్మ రెచ్చగొడుతోంది వాణ్ణి. ఊరుకోను, నీకు అర్థం కాలేదా? నాకు వచ్చే కోపానికి దారికి రావా నువ్వు? నిన్ను సరిగ్గా తినరా, ఆరోగ్యం పాడవుతుంది. 4 రోజులు పస్తులుంచాలి. తర్వాత దోశ వేయమంటావా, పూరి వేయమంటావా? తెచ్చి నా నెత్తి మీద పడాయి. ఈయన ఇలాగే చేస్తూ ఉంటే ఇక అంతే. ఊరన్నాక ఏవో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ చూసి చూడనట్టు ఊరుకోవాలి. తప్పు చేసి అడగడానికి పోలీసులు ఉన్నారు, శిక్షించడానికి కోర్టు ఉంది. అవసరమైనప్పుడు ఆ దేవుడు నిద్రలే. అడగడానికి ఈయన ఏమైనా పెద్ద దేవుడా? అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించేవాడు ఎవడైనా దేవుడే. ఆ? అందుకని ప్రత్యేకంగా దిగుతాడా? ముందా టీవీ ఆపు. ప్రతిఘటించడమే మన జయం కావాలి. అదే ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఊరంతా బాగా తిరగండి. ఇంతవరకు ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదు. ఈడొచ్చిన చెల్లికి ఒక్క పెళ్లి సంబంధం రావట్లేదు. ఈయన గారి పేరు ఊరంతా వెలిగిపోతుందిగా. తెలిసి ఎవడొస్తాడు? తమ అన్నగారు 8 ఏళ్ళుగా పిల్లలు లవ్ చేస్తున్నాడు. చెల్లెల కోసం తన పెళ్లి వాయిదా వేసుకుంటున్నాడు. ఏదో రోజు పెళ్లి చేసుకొచ్చి గుమ్మలో నుంచి చూడడం ఖాయం. కోసేస్తాను. సరే అక్కడుంచు. ఒరే, పెసరట్టు సరిగ్గా రాలేదు, అందుకే కొంచెం నెయ్యి వేసి అందులో. నేనేం చెబుతున్నాను, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? లేదండి, నేను మనవాడితోటే మాట్లాడుతున్నాను. నేను మాత్రం దారిని పోయేవాడితో మాట్లాడుతున్నానా? నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను. సవ్యంగా ఉండదలుచుకుంటా ఉండండి, లేదంటే కట్టకట్టున అందరూ బయట పోండి. ఏంట్రా మనల్ని పొమ్మని ఆయన బయటకు వెళ్తున్నాడు? నన్ను నడి రోడ్డు మీద చితకబాదాడన్నా. వాడిని ఏదో ఒకటి చెయ్యాల్సిందే అన్నా. గౌరీశంకర్ మనిషి అంటే వణుకు పుట్టాలన్నా. వాడిని వదిలేసామంటే మన పని అంతే. బండి తీరా. అలాగే అన్నా. వాడి పేరు శివ. పక్క ఏరియాలోనే ఉన్నాడు. త్వరగా లేపేయాలన్నా, లేదంటే కాలేజీలో నా పరువు పోతుంది. రే బండి ఆ సైడ్ ఆపు. ఇక్కడెందుకన్నా? వాడి ఇల్లు అటువైపు ఉందన్నా. బండి స్టార్ట్ చేయి. ఆ బైక్ దగ్గరగా తీసుకెళ్ళు. ఎందుకన్నా? చెప్పింది చెయ్యి. అన్నా, ఏంటన్నా ఇది? ఎందుకు చెప్పారు? ఎవరతను? పబ్లిక్ ప్రాసిక్యూటర్. గౌరీ కేసులో ఆడే మనకు అడ్డంగా ఉన్నాడు, అందుకే. అన్నా, మరి నా మ్యాటర్? గౌరీని జైలు నుంచి రానివరా, అప్పుడు చూద్దాం. ఈ జాతకురాలికి ఈ పాటికి వివాహం జరిగుండాలి. గురుదృష్టి పరిపూర్ణంగా ఉంది. మధ్యలో ఎవరో ఆటంకం కలిగిస్తున్నారు. కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంది. కొంచెం కాదు సార్, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. రామాపురంలో ఓ మంచి సంబంధం ఉంది. మంచి కుటుంబం. అబ్బాయి చేతి నిండా సంపాదిస్తున్నాడు. చూద్దామా? జాతకాలు పొంతన కుదిరాయా? పొంతన చాలా బాగుంది. అబ్బాయి ఫోటో చూడండి. అలాగే చూద్దాం. నువ్వు మాట్లాడుకో. హలో శివ, నువ్వు అడిగినట్టు 4 గంటలకి నేను పార్క్ రెస్టారెంట్ కి రాలేను. 4:30కి రమ్మంటావా? ఎవరు? ఎవరా?
ప్రియనిరా? ఏ నిన్నెవరు ఆ రెస్టారెంట్కి రమ్మని చెప్పింది? ఏ ప్లీజ్ అర్థం చేసుకో, నాకు క్లాస్ ఉంది, పూర్తయ్యాకే రాగలను. నువ్వు గనుక అక్కడ కనిపించావా పళ్ళు రాళ్ళ కొడతాను, జాగ్రత్త. ఈ స్టైలే నాకు నీ దగ్గర నచ్చింది. బాయ్ శివ. హాయ్ శివ. ఏంటి చూస్తున్నావు? నేను నిన్ను అక్కడ వెతుకుతున్నాను, నువ్వు నన్ను ఇక్కడ వెతుకుతున్నావా? ఎవరండి మీరు? హే కమ్ ఆన్, ప్రియాయా. ప్రియానా? అయ్యో, హౌ డేర్. అయ్యో, నన్ను ఎలా శివ మర్చిపోయావు? అసలు మీరెవరో నాకు తెలిస్తే కదా. ఓ గాడ్. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? లవర్స్ మధ్య ప్రాబ్లం. నువ్వు వెళ్ళు. ఏ అదేం లేదు, ఉండవయ్యా. నువ్వు నమ్మవని తెలిసి ఆ రోజు వేసుకున్న డ్రెస్సే ఈ రోజు వేసుకున్నాను. డ్రెస్ ఓకే, కానీ మీరు ప్రియా కాదు. హలో, నడి రోడ్లో గుండాన్ని కొట్టావా? స్టేషన్ కి తీసుకెళ్లారా? నేను చెప్పగానే వదిలేశారా? ఒక చౌక బార్ కాఫీ ఇప్పించావా? ఈ రోజు ఉదయం ఫోన్ చేసి 4 గంటలకు రమ్మన్నావు. పెద్దగా రానని 3:30కి వచ్చేసావు. ఓ, ఇప్పటికీ నమ్మడం లేదా? నేనే ప్రియన్ అనడానికి ఇన్ని ఎవిడెన్సెస్ చెప్తున్నాను, కాదనడానికి ఒక్కడు చెప్పు. చెప్పు. ఆవిడ్ని మీట్ అయ్యానండి. ఆవిడ కళ్ళున్నాయే, తామర పువ్వుని బ్లాక్ అండ్ వైట్లో చూసినట్టుగా ఉంటాయి. ఆవిడ చేతులతో మాట్లాడుతున్నప్పుడు చెంగల్వ పువ్వు గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంటుంది. ఆవిడ హీరోయిన్లా ఉంటుంది, మీరు హీరోయిన్ ఫ్రెండ్లో. కొంచెం ఓవర్గా మాట్లాడానా? ఏంటేంటేంటేంటి? అదే ఆవిడ అడిగారు, చెప్పాను వస్తాను. రానని చెప్పావు. ఆ విషయం చెప్పేద్దామనే వచ్చాను. బాగా చదువుకోండి. ఛాన్సే లేదు, అడ్వైస్ అద్దరింది. ఈ పాపతో కలవకండి, సరేనా? పాప కిట్టు, ఈసారి ఏ మాత్రం గురి తప్పకూడదు. మీ అన్నయ్య ఎంత గొప్పగా బతికాడు, అన్యాయంగా చంపేశాడు ఆ గౌరీ. ఆ గౌరీ గండి నడి రోడ్డు మీద పెట్టి నరికి, అప్పుడే మీ అన్నయ్య ఆత్మశాంతిస్తుంది. ఈసారి ఆ గౌరీ గడు తప్పించుకోకూడదు. టైం రావాలి కదా. అబ్బా, పెళ్లి కొడుకు గారు వచ్చారు. వీడా పెళ్లి కొడుకు? సూపర్ గా ఉన్నారు కదా. రే, దద్దోజనంలో ఉన్నాడేంట్రా వీడు? మరందరూ నీలా ఫ్రైడ్ రైస్ లో ఉంటారా? టేస్టే లేదురా నీకు. ప్రాబ్లం ఏదైనా వస్తే ఎలా ఎదుర్కొంటారా వీడు? స్టూపిడా సార్ మీరు? ఎందుకు సార్ ఇలా పోసారు? గాడ్ మీకు ఐస్ ఇవ్వలేదా? ఎందుకు సార్ ఐస్ ని మిస్యూజ్ చేస్తున్నారు? ఇంగ్లీష్ ఎలా యూజ్ చేస్తున్నారో చూడు. సారీ, తెలియకుండా పడింది. ఏం తెలియకుండా పడింది? నన్ను మేమే తెలియకుండా పోయమంటారా? మీరే చూడండి డ్రెస్ ఎలా పాడైందో. ఊరుకోండి సార్, నేను చూస్తూనే ఉన్నాను, ఆయన తెలియకుండా పోసారు. ఏంటండి మీరు దద్దోజనంలో ఉన్నారు? నన్ను ఫస్ట్ సారీ అడగండి. హలో, తెలియకుండానే పడింది. ఏంటండి ఇది? నా మీద పోయినవే కాకుండా బేస్ వాయిస్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటావు? హలో బాస్, పోసినంతో లేక అడుగుతున్నారు, వదిలేండి గొడవ. హలో సార్, ఏంటండి ఇంత సాఫ్ట్ గా ఉన్నారు?
వాడిని ఇక ముయ్యమంటారా? రేయ్ నీ పేరు చెప్పరా? నేను మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేశాను, మీరు వెళ్ళిపోండి. ఐడి కార్డు తీసి లోపల పెట్టావు, పేరు చెప్పరా? నేను మిమ్మల్ని క్షమించేశాను, మీరు వెళ్ళిపోండి. ఏడ్చావు, నువ్వేనా క్షమించేది? పేరు చెప్పరా? బాస్ పేరు శివ, మీరు వెళ్ళండి. శివ నీ ఎంత తెలుస్తాను, వెళ్ళండి. వాటం చూస్తే చదివిడి ముద్దలా ఉన్నావు, నీ తాట తెస్తాను. హలో బాస్, మీరు వెళ్ళండి. వెళ్ళరా వెళ్ళు. భయపడి వెళ్ళిపోతున్నాడు. అయ్యో మీరు కంట్రోల్ చేసుకోండి, టెన్షన్ అవ్వకండి, చెయ్యి బాగా ఉడుకుతుంది. మళ్ళీ వచ్చేస్తాడేమో, పదండి. ఒట్టి గాలే వస్తుంది సార్. ఇంకో చూసి చెప్పరా? వద్దు సార్, నేను 6 ప్యాక్స్ ప్రయత్నిస్తున్నాను. మీ లెవెల్కి మీరు 8 ప్యాక్సే ట్రై చేయొచ్చు. యా యు ఆర్ రైట్. నేను కాలేజీలో చదివేటప్పుడు కళ్ళు బాగా పెద్దవి చేసి టెరిఫింగ్ గా ఉండేవాడిని. చూస్తేనే తెలుస్తుంది. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, నేను ఓ 10 బాయ్స్ కలిసి వెళ్ళి హార్ష్ గా తిట్టేసి వచ్చేసేవాళ్ళం. సార్ చెల్లాయి ఫోటో మెయిల్లో పంపించాను, చూసారా? ఓ సిగ్గా, సిగ్గుపడేటప్పుడు చాలా అందంగా ఉన్నారు కదా. నా డాడీ మమ్మీకి మీ సిస్టర్ ఫోటో బాగా నచ్చింది. మీ డాడీ మమ్మీకి నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో నచ్చిందంటే మీ డాడీ మమ్మీని నా డాడీ మమ్మీతో మాట్లాడమనండి. నేను మా డాడీ మమ్మీని మీ డాడీ మమ్మీ దగ్గరికి తీసుకొస్తాను. ఓసారి మాట్లాడుకుని డిసైడ్ చేసుకుందాం. కదా. ఎవర్రా శివ, ఎవర్రా శివ, ఎవర్రా ఇక్కడ, ఎవర్రా శివ అంటే? సార్ వాళ్ళు ఎవరో బ్యాడ్ బాయ్స్ వచ్చారు సార్. వాళ్ళు వచ్చి బ్యాడ్ వర్డ్స్ లో మా మమ్మీ డాడీని తిట్టేలోగా మనం పారిపోదామా సార్? అక్కర్లేదు, నేను మాట్లాడతానులేండి. సార్ ఆయన మాట్లాడొస్తారంట, ఆలోగా మనం రన్నింగ్ లో ఉందామా సార్? మరైతే నువ్వేనా శివ అంటే? మా థియేటర్ లో కానీ నీ పిక్చర్ ఆడిందంటే స్క్రీన్ సీచేస్తాం. ఏమన్నావు బే? మీ థియేటర్లో నా పిక్చర్ వేస్తే 100 రోజులు ఆడుతుంది సార్. 5 షోలు వేస్తాం సార్. నేనే పోస్టర్లు అంటిస్తాను సార్. బ్రదర్ ఎంత పని చేసావు? ఎవరిని కొట్టడానికి ఎవరిని తీసుకొచ్చావు? కొంచెంలో మిస్ అయింది, లేదంటే మిస్డ్ కాల్ అయ్యేవాడిని. మీ పేరు ఎందుకు చెప్పారు సార్? నా పేరు చెప్పుండొచ్చు కదా. నా ఏరియా ఉంది కదా రామాపురం, ఆ పేరు చెప్తే వచ్చి ఉండేవాడా? ఇంకెప్పుడైనా ప్రాబ్లం వస్తే నా పేరు వాడుకోండి, ఇలా చైల్డిష్ గా బిహేవ్ చేయకండి. సారీ రా, ఈ ఒక్క విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా పేరు యూజ్ చేసుకుంటారా చేసుకోరా? బాగా బోల్డ్ గా చెప్పండి సార్, నా పేరు యూజ్ చేసుకుంటారా చేసుకోరా? చెప్పేరా? యూజ్ చేసుకుంటాను. దట్స్ గుడ్. మీ పేరేంటి? పి రామానుజం. వీడి పేరుకి ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఫోర్స్ రావట్లేదు. వీడి పేరుని పవర్ఫుల్ గా ఎలా యూజ్ చేసుకుంటావు? వస్తున్నారు. ఒక ముఖ్యమైన విషయం, కొంచెం దగ్గరకు రండి, చెయ్యవండి. నేను షార్ట్ టెంపర్ అనే మ్యాటర్ని మీ సిస్టర్కి తెలియనివ్వద్దు, భయపడిపోతుంది. గుడ్ బాయ్. వచ్చే బుధవారం గౌరీ కేసు కోర్టుకు వస్తోంది. బెయిల్ తీసుకోవచ్చు. ఎమ్మెల్యే ప్రెషర్ ఇస్తానన్నారు. ఈసారి ఫైల్ లోపలికి మూవ్ అవుతుంది. ఫైల్ మూవ్ అవుతుంది, గడిది గుడ్ అవుతుంది, ఇలాంటి కథలు నాతో చెప్పుకో. 30 ఏళ్ళుగా పార్టీలో పాతుకుపోయినోని మూవ్ చేసి నేను కౌన్సిలర్ని అయ్యాను. గౌరీ వెంటనే బయటకు రావాలి. గౌరీ లేకపోతే ఏం పీకలేం. ఇవి తప్ప. కౌన్సిలర్ గారు రమ్మన్నది ఇక్కడికైనా? వాడు నంబర్ 1 ఫ్రాడు. థియేటర్ మీటర్ పూర్తి చేస్తానని ఎప్పటికప్పుడు దాటేస్తున్నాడు. అందుకే ముందే కిట్టు దగ్గరికి వెళ్దామన్నాను. లోపలికి వెళ్ళి ఇచ్చిన అమౌంట్ వాపస్ తీసుకుందాం. రాసేటు మూర్తి, థియేటర్ మ్యాటర్కి డబ్బు ఇచ్చి 6 నెలలైంది. ఆపోజిట్ పార్టీ కేసు వాపస్ తీసుకోలేదు. నా డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఎందుకు డబ్బు వద్దంటున్నారు? పని పూర్తి చేయకపోతే డబ్బు తిరిగి చేయాలి. ప్రతిదానికి గౌరీ రావాలంటే మరి వీళ్ళతో ఎందుకో? మేటర్ మనం కిట్టుడు పెట్టి చేయించుకుందాం. డబ్బు వాపస్ తీసుకోండి. అమ్మా! కొట్టుకొచ్చాడు, కూర్చోమని చెప్పడం తెలీదు. రెస్టారెంట్ కొనడా సేట్ ని సీట్లో కూర్చోబెట్టరా. సేటు రా, ఇటు రా సేటు, కూర్చో. బాగా మన ఎప్పుడు టర్నింగ్ ఇవ్వు. ఏంటి సేటు, బచ్చగాడెవడు? నీకు పుట్టినాడేనా?
మారుతీరు నీలా లేదే, షార్ప్గా మాట్లాడుతున్నాడు. పెళ్ళయిందా? లేదో మూర్తి. ఏ ఉండగానే చేసేయచ్చుగా. ఏంటి మూర్తి ఇలా మాట్లాడుతున్నావు? నేను బయలుదేరుతాను. చలో. ఏంటి చలో? హలో, కటింగ్కి క్యాష్ ఇచ్చేళ్ళు. ఎంత? 10,000. ఎంత? 10,000 ఓన్లీ. లేదోరే. సెట్ ఇకెళ్ళు. తరచు బచ్చేగాని తీసురా. చిన్న సెట్ బిల్లు కావాలా? వద్దులే. అన్నా, శివ గురించి మీకు చెప్పాను కదన్నా. మీరు తలుచుకుంటే ఇదేం పెద్ద మ్యాటర్ కదన్నా. సయ్యద్ అన్నతో మీరైనా కాస్త చెప్పి వాడిని ఏదైనా చెయ్యాలన్నా, వదలకూడదు. ఏంట్రా? అమ్ములు కదా? అవును. గుడ్ నేమ్. అమ్మగారు పెట్టారా? అప్పుడు నేను చిన్నపిల్లని, ఎవరు పెట్టారో తెలీదు. కరెక్ట్. రోజా సినిమా చూసారా? ఏ? అందులో అరవింద్ స్వామి పెళ్లి చూపులకు వస్తాడు. వైష్ణవి కూడా చూసి తనకు నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతుంది. అయ్యో, అదెందుకులేండి మనకి. మీ ఇద్దరు బ్రదర్స్ నాకు బాగా నచ్చారు. అందులోనూ ఆ గ్రీన్ షర్ట్ వేసుకుని పసిపిల్లాళ్ళ ఉన్నారే, ఆయన నాకు మరీ నచ్చారు. ఎవరు ఆయన? అవును, సర్లే. నాకు ఆ టైప్ లో సాఫ్ట్ గా ఉండేవాళ్ళంటే భలే ఇష్టం. ఎందుకంటే నేను ఆ టైప్ కాదు. రామాపురంలో ఒక జిమ్ ఉంది, 125 రూపీసే తీసుకుంటాడు, నాన్ ఏసీ. ఆయన్ని నాతో పంపించారంటే టోటల్ గా మార్చేస్తాను. ఇది నేను మీకోసం చేద్దాం అనుకుంటున్నాను. ఈ డీల్ గురించి ఆయనకి తెలియకుండా చూసుకోండి. ఎందుకు బెదిరిపోతారా? అయ్యో, మమ్మీ బయలుదేరుతున్నట్టుంది. మమ్మీ వెయిట్. మమ్మీ ఏంటో అమ్మాయి పెళ్ళిపోతే అబ్బాయిలిద్దరు కూడా చేసేద్దాం అనుకుంటున్నాం. మమ్మీ ఇక్కడున్నావా? అమ్మాయితో మాట్లాడావా నాన్న? అమ్మాయి మీకు నచ్చిందా? ఓకే ఓకే. అమ్మయ్యా, 24వ తారీఖున తిథి బాగుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. మంచిదండి. ఆ రోజే తాంబూలాలు తీసుకుందాం. అలాగే. ఈ రోజు ఇక్కడికి వచ్చినందువల్ల జిమ్కే వెళ్ళలేదు. బాబు, నామ్స్ టచ్ చేయండి. నామ్స్ టచ్ చేయండి సార్. ఎక్కడున్నాయండి? అదే ఆ షోల్డర్ కింద రబ్బర్ లో వేలాడుతున్నాయే, అవే ఆమ్సట. ఏ పండ్రగా పద్మనాభ పార్థసారథి, వీళ్ళకి ఆమ్స్ ఎక్కడున్నాయో తెలియదని చెప్తున్నారా? ఫన్నీగా లేదు. వీళ్ళంతా జిమ్ లో నాతో పాటు వర్కౌట్ చేసేవాళ్ళు. అబ్బా, ద ఎక్స్పాండబుల్ సినిమా పోస్టర్ చూస్తున్నట్టుగా లేదు. త్వరగా చూడు, పోజు మార్చేస్తారేమో. అయ్యో బాబు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని? సూపర్ రా. నామ్స్ ని ప్రెస్ చేయండి. గట్టిగా బాగా ప్రెస్ చేయండి, అప్పుడే నేను ఇంప్రెస్ అవుతాను. గట్టిగా ఒక చెయ్యి ఊడిపోద్ది. చాలు. ఎక్కడో గాలి లీక్ అవుతుంది. చాలు. ఏడుస్తున్నారుగా, వదిలే. ప్రెస్ చేయమంటే ప్రెస్ చేసి పారేశాడు. రామానుజం, నీ లెక్క ఫస్ట్ టైం తప్పిందిరా. ఏమైంది? మా తాతయ్య గారి ఇల్లుంది కదా, అందులో ఒక కరాటే మాస్టర్ ఉంటున్నాడు. ఇల్లు ఖాళీ చేయట్లేదు, పై పోర్షన్కి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. ప్రతిరోజు ఏదో గొడవ పెడుతూనే ఉంటాడు. మసలే బుద్ధి లేదు నీకు? మాస్టర్ వచ్చే దారిలో బిందు పెడతావు నువ్వు? నుంచొని కష్టపడి పట్టుకున్నాను, తెలియకుండా పెట్టానయ్యా. తెలిసినా పెట్టకూడదు. ఈ టైం బాగుంది, బతికిపో. ఏ, ఆయనతో మాట్లాడి చూడొచ్చుగా. అడగడానికి వెళ్ళిన తాతయ్యని దారుణంగా కొట్టాడే. హెల్ప్ చేయటానికి ఎవ్వరూ లేరే. బామ్మ, నేను తెస్తాను, వదలండి. నీకెందుకు బాబు శ్రమ? పర్లేదు, నేను తెస్తాను. సార్, మీరు వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి సార్.
అది ఇచ్చాం. అతనెవరో కిట్టు మనిషట. సరే అయితే ఏంటి ఇప్పుడు? మా నాన్న అసిస్టెంట్ కమిషనర్ అయినందువల్ల అన్ని కంప్లైంట్స్ నాకే ఇస్తున్నారు. ఆయనతో చెప్పి అయ్యే పని కాదులే, నీ శివతో చెప్పు. ఏ ఇల్లు ఖాళీ చేయమని చెప్పడానికి శివ ఏమైనా రౌడీయా? రౌడీ అయితే గట్టిగా మాట్లాడకు బాబు. అతను నా వైపు తిరిగి కూడా చూడటం లేదు. మా తెప్పలు మేం పడతాను. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. శివకి ఎలా చెప్పేది? చెప్పాలా? మనం ఎవరు అనేదే మన దెబ్బే చెప్పాలా. మాటలు లేదనుకో దవడ పగలు కొట్టి, అదేనా మా నోటి కింద ఉంటుంది చూడు దవడ, దాన్ని పగలు కొట్టి. ఏంది ఇంకా బెటర్ ఐడియా చెప్పమంట? జెట్లీ, జాకీ షాను, బ్రూస్లీ. ఇప్పుడు నువ్వు పని చెయ్యే, రైట్ లెగ్ తీసి లెఫ్ట్ లో పెట్టు, ఫ్రంట్ లెగ్ తీసి బ్యాక్ లో పెట్టు, మంచి సెంటర్ చూసి ఒకే పంచి కొట్టు. ఒక్కసారిగా కుప్పకోలాలా. ఏందిరా కూలినాడా? లేదు గురు, నన్ను కూల్చేశాడు గురు. ఫోన్ లౌడ్ స్పీకర్ లో పెట్టుంటాడు, అడుగు. ఫోన్ ని స్పీకర్ లో పెట్టి వింటా ఉండవా? అవును గురు. ఒక్క పంచి కొట్టమంటే 4 పంచులు కొట్టాలా, ఇట్ట పంచి అయిపోకూడదు. నాన్న 2 స్టెప్పులు ముందుకురా. నువ్వు వచ్చిన పని ఏంది? ఇల్లు ఖాళీ చేయకుండా అనవసరంగా గొడవ చేస్తున్నావు అని విన్నాను, అందుకే నీ స్టెప్పులని స్టాప్ చేద్దామని వచ్చాను. నా చరిత్ర అంతా ఇని కూడా అట్టా డిసైడ్ అయినా. ఇట్ట చూడు, పంచులు కొట్టి కొట్టి చేతిలో కాయలు కాసిపోయినాయి. రేయ్ ఓబులు రంగా, తలుపులు మూయండ్రా. నేను మూసే వచ్చాను. శివ, నువ్వు ఇక్కడికి ఎలా? అంతలోనే అదే మన కరాటే మాస్టర్ ఫ్రెండ్ ఇల్లు ఖాళీ చేయడానికి నా హెల్ప్ అడిగారు, అందుకే వచ్చాను. ఫ్రెండా? అయిపోయింది, వస్తాను. ఒక నిమిషం. ఏంటి బామ్మ, ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ అబ్బాయి వచ్చి 5 నిమిషాలే అయింది. అంతలోనే అతని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. నాకేం అర్థం కాలేదమ్మా. నాకు అర్థమైంది. మాస్టర్, మీ బ్లాక్ బెల్ట్ వదిలేశారు. చాలా మంచి పని చేశావు. తాతయ్య బామ్మ కళ్ళు చూసావా, ఎంత ప్రశాంతంగా ఉన్నాయో? ఛాన్సే లేదు శివ. నువ్వు ఈ పని చేయలేదంటే జన్మలో ఈ ప్రశాంతత మన కళ్ళల్లోనూ ఉండదు. And you know, శివ, శివ, శివ. ఏంటి ఇంతసేపు నన్నేగా చూస్తున్నావు? లేదా? వెనక ఒక పువ్వు ఉంది, దాన్నే చూస్తున్నా. కళ్ళు అబద్ధం చెప్పవు శివ. దారటు. ఇప్పుడు చెప్పి వెళ్తే ఏంటంట? బాయ్. పదేళ్లుగా ఖాళీ చేయకుండా మొరాయిస్తూ
15 నిమిషాల్లో వచ్చేస్తే ఏంటి అర్థం? ఏంటి మాస్టర్ ఏమైంది? చక్కగా టైం తీసుకుని నీట్గా చేశాడు. రే సైదు, ఎమ్మెల్యే వచ్చారా? గౌరీ శంకరు జైల్లో ఉన్నాడు అనుకోవద్దు. అక్కడ ఆడికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్ట్రిక్ట్ గా చెప్పేశాను. తెల్ల సొక్కా వేసుకున్నది మీకు సేవ చేయటానికేరా. ఏ వీడికి తెలియదే ఏంటి? అది కాదన్నా, గౌరీ కొంచెం త్వరగా వస్తే బాగుంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్డం చెప్పారు, ఆడిని లేపేశాం. అంతెందుకు, కిట్టు వాళ్ళ అన్నను కూడా మీరు చెప్పేగా చేశావు. రే ఇప్పుడు ఎందుకురా పాత అవుతావు? వదిలేరా. సైదు, గౌరీ నా తమ్ముళ్ళు అంటాడు. అన్నీ మాట్లాడేశాను, అయిపోయింది. అప్పుడు దాకా ఏ కేసు లేకుండా చూసుకోవాలి. అర్థమైందా? సరేనా? చెప్పి వెళ్దామనే స్వయంగా వచ్చాను. పొయ్యారిపోకుండా చూసుకోండి రా. ఏంటి ఇల్లు ఖాళీ చేయించా మనగాడివా? ఏంటి చూస్తున్నావు? ఇద్దరు కలిసి నెట్టుకుంటూ వెళ్తున్నారన్నా. కిట్టన్న మాటని బుద్ధిగా నడుచుకుంటే మేమిద్దరం ఎక్కడ నేను తీసుకొచ్చి వదులుతాం. లేదంటే మా వాళ్ళు నలుగురు కలిసి నిన్ను పాడెక్కిస్తారు. ఊరుకరా, నీతో చెప్పాడా ఇన్నని? ఎవరో ఏంటో తెలియక చేశాడు. చంటోడు కదరా పాపం. మాట్లాడి వెళ్దామని వచ్చాను, కానీ నువ్వెవరని స్వయంగా చూపించావు. ఇంటికి రా, తృప్తిగా తిను, ఏం కావాలో అడుగు, ఏదన్నా చేసుకో, కానీ నా పక్కనుండు. ఇంతకు ముందు ఎప్పుడూ నిన్ను చూడలేదు, ఇక మీదట కూడా చూడదలుచుకోలేదు. శత్రువుని లేపేసినా కూడా లేపేసిన వాడిని శత్రువుగానే చూస్తాం. మంచిది. ఏమిటినా వచ్చే వారం అమ్ములకు నిశ్చితార్థం పెట్టుకున్నాం. బాధ్యత లేకుండా ఇలా నడి రోడ్డు మీద రౌడీజం చలాయిస్తున్నారు. మీకే బాధ్యత లేదు. నువ్వు తక్కువయ్యా. ఏం తెలుసు సార్ మీకు? ప్రియా. శివ. ప్రియా. శివ, ఏం తెలుసు సార్ మీకు? అన్నీ తెలుసమ్మా. చించారు. మహా అయితే పెద్ద సంచి తీసుకుని పచారీ సామాన్లు కొనడం తెలుసు, లేదా శ్రీభవన్ లో కాఫీ తాగి ఇందిరా పార్క్ లో వాకింగ్ కి వెళ్లి కొడుకు సంపాదనలో ఈసీ చైర్ లో కూర్చుని భోంచేయడం చేయడం తెలుసు తేరగా. ఫైట్ చేయడం తెలుసా సార్ మీకు? ఏంటి ఇంతవరకు ఎన్ని ఫైట్లు సెట్ చేసి ఉంటారు మీరు? ఓ 10, ఓ 20, అది వైఫ్ తో మాత్రమే కదా? 28 ఏళ్ల వయసు సార్, 200 ఫైట్స్ పైన దాటిపోయింది. కొంచెం ఇటు వస్తావా? ఎందుకోసం సెట్ చేశారు? మీలాంటి వాళ్ళ కోసమేగా చేశారు. పబ్లిక్ కోసం సపోర్ట్ చేసే వాళ్ళని పబ్లికే సపోర్ట్ చేయలేదంటే ఫారెన్ వాళ్ళ వచ్చి సపోర్ట్ చేస్తారు. మీరంతా మీలాంటి వాళ్ళు ఆయన్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు, బట్ నిరుత్సాహపరచకండి ప్లీజ్. ఇప్పుడు సారీ అంటే ఏం చేసేది?
పుట్టమ్మా. అదే పాపం కాళ్ళ మీద పడ్డామనుకోండి. ఏంటి సార్, ఈ వ్యవహారం కూడా ఉందా? నేను నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఇదంతా మాట్లాడలేదు. నువ్వు నాకు థ్యాంక్స్ అది చెప్పొద్దులే. నేను మాట్లాడిన మాటలకు నైటే సూసైడ్ చేసుకుంటాడు అనుకుంటా. ఉదయం ఎందుకైనా నువ్వు పేపర్ కొని చూడు. ఏ తిక్కదనా, ఆయన మా నాన్న. అయితే మన పెళ్లి, హనీమూన్, పిల్లలు స్కూల్ డే ఫంక్షన్ కట్టా. ఎవరమ్మా? అమ్మాయి నువ్వా? క్షమించానని ఒక్క మాట లేమ్మా. క్షమించాను, నువ్వు లేమ్మా. ఇలాగేనండి, ముగ్గు వేయనివ్వకుండా నా కాళ్ళు పట్టుకుంది. ఎందుకమ్మా? ఏ? అది కాదు అంకుల్, ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఎలాగైనా ఉండొచ్చు, బట్ మెట్టినింట్లో. నీకు మెట్టినిల్లేంటి? అమ్మాయి లా కాలేజీలో చదువుతోందట. ఎంతగా నేను లా చదువుతున్నా కూడా ఫాదర్ ఇన్ లా దగ్గర, మదర్ ఇన్ లా దగ్గర ఎంతో రెస్పెక్ట్ గా ఉంటాను అంకుల్. చూశానుగా. శివ ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నట్టున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. రౌడీ గారి చేతికి గులాబీ పువ్వు ఎలా దొరికింది అని. ఆయన మొట్టమొదటిగా నువ్వు ఎక్కడ చూసావమ్మా? సెప్టెంబర్ 6 వన్ ఫైన్ మార్నింగ్ రోడ్డు మీద బస్ క్రాస్ అయ్యేటప్పుడు ఆయన ఒకటి కొట్టి పిండి చేస్తున్నారు. ఆయన ఎవరు నార్మల్ గా చూడలేరేమో. బట్ ఎంక్వైరీ చేసినప్పుడు అందులో న్యాయం ఉంది అంకుల్. అందువల్ల ఆయన నాకు తెగ నచ్చేశారు. పెళ్లి చేసుకుందామా? ఏమిటి? నేనే అడిగాను. దానికి ఆయన ఏమన్నారమ్మా? ఆయన చేసుకోనని చెప్పేశారు. తీసుకెళ్ళు, లోపలికి తీసుకెళ్ళి కాఫీ ఇవ్వు. వెళ్ళమ్మా. రా వెళ్దాం. ఏమే వాడు కుటుంబం గురించి అడిగావా? అది అమ్మ చనిపోయింది, నాన్న అసిస్టెంట్ కమిషనర్. మెల్లిగా మాట్లాడి వినేస్తుంది. అవును అంకుల్. అమ్ములు, ఆ అమ్మాయిని కొంచెం దూరంగా ఉంచి కాఫీ. ఈ ఫోజ్ ఇవ్వడానికి మీ హీరో ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? ఇది వచ్చేసాడమ్మా. అయ్యో, పెళ్లికి ముందు తరచూ మీ వద్ద చూసుకోకూడదా ఆంటీ? కాఫీ అయినా తాగి వెళ్ళమ్మా. అయ్యో, పెళ్లికి ముందు కాఫీ అది తాగకూడదా ఆంటీ? బాయ్ ఆంటీ. బాయ్ చిటి. బాయ్ అంకుల్. బాయ్. ఏంటి ఇలా వచ్చు? అది మా అంకుల్ ఇంటికి వచ్చాను. ఇది మా ఇల్లు. అయితే వెళ్ళమ్మా. హే, తను వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. బ్రదర్, తనతో పాటే నీ పరువు కూడా పోయింది. నీ చిన్నప్పటి ఫోటో ఒకటి కొట్టేసింది. ఏ ఫోటో? అదే నువ్వు డ్రెస్సే వేసుకోకుండా దర్జాగా ఫోజ్ ఇచ్చావే. బట్ నీ సెలక్షన్ ఓకే. రైల్వే జాబ్ దొరికిన తర్వాత పెళ్ళంట. ఫాలోవా? అందమైన అమ్మాయి అంటే నలుగురు ఫాలో చేయటం సహజం. మరైతే మన బండిని ఎందుకు ఫాలో చేయడం? ఆహారిప్పుడుగా తను ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోవా? వెళ్ళు. ఏ బాయ్ చెప్పలేదు. బాయ్. హాయ్. దారి తప్పవా శివ? ఏంటి ఇటువైపు? ఏంటి శివ, పబ్లిక్ ప్లేస్ లో నేనెలా? నేను అడిగింది ఫోటోని. ఓ, తినేకో.
ఏంటిది? నా ఫోటో పర్స్లో పెట్టుకోవడానికేగా. నేను అడిగింది నా ఫోటోని. ఓ వెయిట్. ఎలా ఉంది మన ఫోకస్? సరిగ్గా తీయలేదా? ఓ ఉండు. ఇది భలే స్మార్ట్ కదూ. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? సయ్యదన్నా, రోడ్డుకి అవతల వైపు ఉన్న పంచకొట్లో ఉన్నాడన్న వాడు. ఎవర్రా? వాడే అన్న శివ. నన్ను నడి రోడ్డు మీద అందరి ముందు చిత్తకబాదాడని చెప్పానే, వాడే అన్న. నా పరువు అంతా పోయింది. గౌరీ అని ఉండుంటే ఈ విధంగా జరుగుండేది కాదు. తలెత్తుకోలేకపోతున్నాం. ఇలాంటి పనులు చేయడానికి ధైర్యం. అదిగో వాడే. సైదనా, నా దగ్గర సరంజామం లేదు, తెచ్చేదా? సీను అన్నా, దొడ్లో యాసిడ్ దమ్ము చూడు. ఉందన్నా. రే తీసి కవర్లో పెట్టు. రే నువ్వు బయలుదేరు. రే నువ్వు వాడతాడు. రే మీ ఇద్దరు బయటలో. రే సీను లే చూడు అన్నా, చేతిలో ఫోన్ ఉంది కదా, చెప్పినప్పుడు చేసే. ఇక్కడికి వచ్చింది? ఓ మ్యాటర్ అదా. వాడిని వేసేమన్నా. వేసేరా. అక్క బాత్రూమ్ కడగడానికి యాసిడ్ అడిగింది, తీసుకెళ్ళి ఇచ్చేయి. హే తీసుకో. రే నువ్వు బండిది. ఏమైందమ్మా, ఇక్కడున్నావేంటి? ఏం లేదు, బండి పంక్చర్ అయింది. ఏమన్నా సాయం కావాలా? లేదు అంకుల్, నో ప్రాబ్లం. సరేనమ్మా, నాన్నగారిని అడిగాను చెప్పు. వస్తాను. సుబ్రహ్మణ్యం, ఓ చిన్న పని ఉంది, నువ్వు బయలుదేరు. మరి ఆ మ్యాటరు? ఆ చిన్న మ్యాటరేగా. జాగ్రత్త బాబు. వస్తాను. సరే. ఏం జరుగుతోందిరా? ఏంటి గౌరీ బయటికి రావడం నీకు నచ్చలేదా? అది కాదన్నా. ఏటి అది కాదు? కొన్నాళ్ళు మూసుకున్నారా, ఆ తర్వాత చూద్దాం. కౌన్సిలర్ చెప్పినట్టు గౌరీని బయటికి రానివ్వు. బుజ్జి పెళ్లి కొడుకి రాజయోగమురా, ఆ పెళ్లి కూతురే తన లోకమురా. కొత్త ఊహలేవో నిలిపే నిలిపే, కొత్త ఊసులేవో తెలిపే తెలిపే, కలరేదే తొలి వలపే
ఆ చూపే వా త్వరగా కానివమ్మా చాలరా రాజయోగమురా ఆ పెళ్లి కూతురు రే బావా ఆ కొరియా ఫోన్ కొంచెం ఆన్ చేస్తావా? డాడీ చెప్పండి డాడీ. ముందా సంగతి తెచ్చుకో డాడీ. ఉన్నారు డాడీ. ఇస్తాను డాడీ. ఎవరిది ఇంత అందవికారంగా? నాకంటే నిన్ను చూచేద్దామని వచ్చానమ్మాయి. ఏం దిగులు పడకు, నెక్స్ట్ మన పెళ్ళే. జాగ్రత్తగా వెళ్ళు, జడ జారిపోగలదు. అది నేను చెప్పినట్టు చేసేయండి. డాడీ. హలో చెప్పండి బాబు గారు, ఎక్కడున్నారు? బస్ స్టాండ్లోనా? మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే మనిషిని పంపిస్తాను. ఇదిగో అశోక్. రమేష్ ఓసారి లేరా. పెళ్లి కొడుకు నాన్నగారు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారట. నువ్వు బండి వేసి వెంటనే తీసుకురా. వెళ్ళు త్వరగా. ఏమిటండి అశోక్ ఫ్రెండ్ని పంపిస్తున్నారు? మన గురించి అన్నయ్య గారు తప్పుగా అనుకోరా? మన ఇంట్లో నుంచే ఎవరైనా వెళ్ళాలి. శివను పంపించండి. ఎందుకులే, మొత్తం కిలోమీటర్ దూరం కూడా లేదు. ఈలోగా ఏదైనా గొడవ పెట్టుకుంటే. అలాంటిదేమీ జరగదు, నేను చెప్తానుండండి. శివా, అమ్ములు వాళ్ళ మామయ్య గారు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారట, వెళ్ళి తీసుకురా. సరే. రే రమేష్, వాళ్ళని ఒక్కడిని వెళ్ళనివ్వకరా. వెళ్ళు, నువ్వు తోడుగా వెళ్ళు. హలో బ్రదర్, నేను నీతో వస్తాను. బండి అటుందిరా. గొడవే ముద్ర, వెళ్ళిపోదాం పద. పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న వెయిట్ చేస్తుంటారా. వెళ్ళరా. రే నీ అబ్బాయి ఏంట్రా చెప్తుంటే బిల్డప్ ఇస్తున్నా? నా కూతుర్ని కాపాడండి. అయ్యో కాపాడండి. ఎవరైనా కాపాడండి. వదలండి. ఏంట్రా గొంతు బైక్ లేస్తుంది? అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఆయన కొట్టదు. ఎవరికి దండ పెడతానండి. ఆయన కొట్టదు. వదలండి. దేవుడా. బాయ్ ముందు ఇంటికెళ్ళా. రే ఆటో నీకేం దిగమన్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో నీ ఒంట్లో ఎముకలన్నీ సపరేట్. పెళ్లి కొడుకు వాళ్ళు నాన్నరా. రే నీకు మళ్ళీ సపరేట్ గా చెప్పాలా? చెవులు సీసం వేసుకున్నా తీరా బండి. బాబు వద్దు. వెళ్దామండి.
నాన్నా ఎంత చెప్పినా నువ్వు అనుకున్నది చేసేస్తావు కదా. అది కదా నాన్న, అది తప్పు నాన్న. మన అమ్ముల వయసే ఉంటుంది. ఆ అమ్మాయిని పాపం చిన్న పిల్ల నాన్న. ఆ పిల్లని అలాగే వదిలేసి ఎలా రమ్మంటావు? ఊరి జనాన్ని ఉద్ధరించే మొనగాడివి. ఇంట్లో వాళ్ళు ఏమైపోతే తమకెందుకు? ఏంట్రా బాడీ స్ట్రాంగ్ గా ఉందా? స్ట్రాంగ్ గా ఉందన్నా. నమస్తే అన్న. ఏంట్రా 10 ఏళ్ళుగా మన ఈదిలో ఉంటున్నాడు. పాతదా కొత్తదా? కొత్తదన్నా. పర్లేదు. ఏంటి 10 ఏళ్ళుగా మన ఈదిలో ఉంటున్నాడు. ఉండని వాళ్ళ అబ్బాయికి అవును ఓ 25 ఉంటుందా? ఉంటుందన్నా. చెప్పు 10 ఏళ్ళుగా మన ఈదిలో ఉంటున్నాడని చెప్పాను. వాళ్ళ అబ్బాయికి ఏదో సమస్య అట. ఆ గొడవ నాకు వదిలే. అలాగే. లైట్ గా సైడ్కి వెళ్ళు. లే ఏంటి స్వామి ఈ టైంలో ఇలా హింస పెడుతున్నావు? నువ్వురా రాన్నా. స్వామి శరణం. మ్యాటర్ ఏంటి? మా అబ్బాయికి చిన్న సమస్య. ఏంటి అబ్బాయిని కొట్టారా? లేదు, మా అబ్బాయి ఒక అతను కొట్టాడు. ఓ అబ్బాయే కొట్టాడా? స్వామి శరణం. ఇంతకీ మ్యాటర్ ఏంటి? మా అన్న దగ్గర భయపడకుండా చెప్పన్నా. ఎవరెవరో మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. కొడితే రారా మరి? ఏ ఏరియా? ఇక్కడే మన ఏరియానా. మన ఏరియానా? ఇదేం మ్యాటర్ కాదు, మేనేజ్ చేద్దాంలే. గౌరీ జైలు నుంచి వచ్చేసాడుగా, నేను చెప్తానులే. కొంచెం ఖర్చు అవుద్ది, పర్వాలేదుగా. మా వాడు చెప్తాడు అమౌంట్ ఎంతో, మాట్లాడకుండా ఇచ్చాయి. నేను చెప్తాను కానీ నువ్వు వెళ్ళు. స్వామి, మా అబ్బాయి కొట్టింది గౌరీనే. గౌరీ అని తెలియక వాడు కొట్టాడు. అయితే ఇక మీ అబ్బాయికి భూమి మీద నూకలు చెల్లినట్టే. జిందా గ్యాంగా? కాదు. మణి గ్యాంగా? కాదు. జేడి గ్యాంగా? కాదన్నా. వాళ్ళు కాదంటే మరెవరా? గౌరీ బయటికి రాగానే ఒకటి లేపేద్దాం ఉన్నావు కదా, ఆడే. గౌరీ ఎక్కడ? రే గౌరీ, ఏంట్రా ఇది? ఏంటి ఓవరా? ఫుల్ ఆల్లో ఉన్నప్పుడు చేస్తారా? ఏ ఏరియా? గాంధీ పార్క్. ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యమేగా? ఇది నా మ్యాటర్, నేనే పూర్తి చేస్తాను. తప్పు అవుతుంది గౌరీ. వాడి చావు నేను చూడాలి. రే ఇలాగ వదిలేస్తే తప్పు అవుతుందిరా. నేను చెప్తున్నాను. రే ఎవడు పడితే ఆడు జెండా ఎగరేస్తాడు రా. ఏంటి గౌరీ రా అంతేనా? చేయగలరా? గౌరీని ఒకడు కొట్టాడని న్యూస్ బయటకు వచ్చేలాగా గౌరీ ఆడిని చెత్త కొట్టాడని న్యూస్ రావాలి, లేదంటే మన బతుకు బజారే. నేనెంతో చెప్పి చూశాను, ఆడే స్వయంగా చేయాలనుకుంటున్నాడు. నీకు ఆడి గురించి తెలుసు కదా, వదిలే. టైం చూసి ఆడే చేస్తాడు. ఏంటి గౌరీ జైలు నుంచి వస్తున్నాడు కదా అని తెచ్చిపెట్టాను. వీటితో ఇక కిట్టుగడికి పండగ. ఒంట్లో బాగలేదని తెలిసింది, అందుకే చూసిపోదామని వచ్చా. వచ్చిన పని అయిందిగా, ఇక బయలుదేరా. థియేటర్ మ్యాటర్ని కిట్టుతోనే పూర్తి చేసుకుంటా. ఈ విషయం కిట్టుతోనూ చెప్పాను. ఏంటి సేటు, అర్థం కాలేదా?
గౌరీ వాళ్ళ కిట్టుకి పాడు కడతాడు. ఇంట్లో ఎవరు నాతో మాట్లాడడం లేదు. ఎంత పెద్ద గొడవైనా అమ్ములు నాతో మాట్లాడకుండా ఉండదు. చిన్నప్పుడు నాకు అశోక్కి మధ్య ఏ గొడవ వచ్చినా సరే తనే మమ్మల్ని కలిపేది. కానీ ఇప్పుడు అమ్ములకు కూడా నాతో మాట్లాడడం ఇష్టం లేదు. కళ్ళ ముందే తప్పు చేస్తున్నారు. అడిగాను, నేను తప్పు చేస్తున్నాను అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేనే... బాబు బాగున్నావా? చెప్పండి, ఏంటి విషయం? నీ మేలు మర్చిపోలేను. ఆ రోజు వీధిలో 100 మంది ఉన్నారు. అంతెందుకు, అదే వీధిలో మరో అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చుంటే నేను ఆ 100 మందిలో ఒకనై ఉండేవాణ్ణి. గుళ్ళో ఉన్న దేవుళ్ళందరూ మా గోడు వింటూ రాతి బొమ్మలుగానే ఉండిపోయినప్పుడు నువ్వే దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావు. బాబుని పెళ్లి చేసుకోబోతున్నావా అమ్మా? నీ జీవితానికి పరిపూర్ణ భద్రత లభిస్తుంది. పాతకాలపు ఇల్లు కదా, ఓ 10-15 ఖర్చు పడితే సరిపోతుంది. ఏంటి ఫాదరు, బాగున్నావా? ఎవర్రా? నాన్న, ఇతనే కిట్టు, పెద్ద రౌడీ. అవును నాన్న, పెద్ద బజార్ ఏరియా అంతా నా కంట్రోలు. కిట్టునమ్మా, రౌడీనమ్మా. దీన్ని ఏదో ఒకటి చేయాలని మనసు అల్లాడిపోతోంది. చేద్దామనుకునేలోగా లోపలికి పంపించేశారు. ఏంటి డాడీ? కరెక్ట్. నీ వయసు వచ్చిన కూతురికి ఘనంగా పెళ్లి చేసావంటే బాధ్యతలన్నీ తీరిపోయినట్టే. ఒక మంచి సంబంధం చూసి కాని చేద్దాం నాన్న. అమ్మో, వేడిగా డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఒకటి పెట్టమ్మా. అబ్బాయి ఫోర్స్ని ఏదో ఒకటి చేసి ఆపాలనుకున్నాను. అబ్బా, ఆగిపోయింది. రే, కరెంటు వాడికి ఫోన్ చేయరా. టైం బాగాలేదనుకుంటా. అబ్బాయి తల దూర్చకూడని చోట తలదూర్చాడు. అందుకే మీ ఇంట్లో అడ్డమైన అపశకనాలన్నీ తలదూరుస్తున్నాయి. ఇది మన ఇల్లు, వాడు మనవాడు. వదిలేస్తామా? నన్ను నమ్మండి, దేవుళ్ళ ఉండి నేను కాపాడుతాను. కాఫీ అడిగాను, ఏంటి మిమ్మల్ని చూస్తున్నారు? మీరు ఆర్డర్ చేస్తేనే పెడతారా? మేము ఎవరు ఆర్డర్ చేసినా పెట్టేస్తాం. మీ అబ్బాయిని ఎప్పుడు నా వెనకాలే ఉండమని చెప్పండి. ఇలా వెనకాలే ఉండాలి. వెనకాల ఉంటేనే అందరికీ మంచి జరుగుతుంది. కానీ ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయానికి నేనున్నానంటూ ముందుకొస్తున్నాడు. అది సెట్టే అవ్వదు. ఇక్కడ చాలా మంచి జరగాలి. అందుకు ఈ కిట్టు కావాలి. మీ అబ్బాయి మారకపోతే మీ అందరు రాతులు మారిపోతాయి. రేయ్ రాజు, రేయ్ రేయ్, రాజు, రాజు, రాజు,
ఎవరా ఎవరా నువ్వు ఎవరు చెప్పు శివగాడిని ఇంతకంటే దారుణంగా చంపాలి. ఎవరు ఏం చెప్పడం లేదు సార్. అవన్నీ చెప్పరయ్యా, అందరూ వింత చూడడానికి వస్తారు. హలో ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇల్లు. వెళ్ళు. సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించాం. షర్ట్ని జాగ్రత్తగా ఉంచాం. తర్వాత బాడీకి గాయమైన ప్లేసెస్ లో ఉండే వెపన్స్ యొక్క బ్రోకెన్ పీసెస్ ని భద్రపరుస్తున్నాం. వాళ్ళందరినీ చూస్తుంటే భయంగా ఉందమ్మా. నీకేదైనా అయిపోతుందమ్మా. నీకేదైనా అయిపోతుందమ్మా. నీకేదైనా అయిపోతుందమ్మా. గౌరీ నేను చేస్తానంటమ్మా. గౌరీ చంపేస్తానంటమ్మా. అమలు నాకేం కాదు. నాకు చాలా భయం. అమలు నాకేం. నాకు భయంగా ఉందమ్మా. నాకు భయంగా ఉందమ్మా. గౌరీ అమలు నేనుండగా నీకు భయం ఎందుకు? అసలు భయం అంతా నీ వల్లే. ఊరుకోమా. నేనేం చేశాను రా? మన కళ్ళ ముందే ఆ గౌరీగాడు కిట్టుని దారుణంగా చంపేశాడు. తర్వాత నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆ సంఘటన చూసి దానికి పిచ్చి పట్టింది. పెళ్లి కావాల్సిన పిల్ల ఇప్పుడు దాని పరిస్థితి చూడు. తయారయ్యాడు మొనగాడు. నువ్వు ఆయనతో గట్టిగా మాట్లాడతావేంటి? నువ్వు చెప్తే ఆయన వినేస్తారా? మన కుటుంబం రా, మనమే చూసుకోవాలి. ఆయనతో ఏం మాట్లాడుకో. నీకెందుకు అలా పొడుచుకొస్తోంది? కిట్టు చచ్చాడు గనక గౌరీకి నీ పని పడతాడు. ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిస్తావు. ఇప్పుడు నీ ఇంట్లో ఏమైంది? ఈ రోజేమో కిట్టు, ఇంకో రోజు ఈరోజు కిట్టు, ఇంకో రోజు నువ్వైనా కావచ్చు. నీకో సమస్య అంటే అప్పుడు నేను వస్తాను. కానీ నువ్వు ఇప్పుడు అడిగిన ప్రశ్నని అప్పుడు అడుగుతావు లేదో ఆలోచించు. నేను మాత్రం ఆలోచించను. 8వ ఏట నేర్పించారు ఇలాగే ఉండాలి, ఇలాగే నడుచుకోవాలని. నేను అలాగే ఉంటాను, అలాగే నడుచుకుంటాను. దమ్ముంటే వచ్చి నా ముందు నిలబడమని ఆ గౌరీని ఏం పీకుతాడో చూస్తాను. ఏమన్నా? ఎందుకు పొడుచుకొస్తోందనా? పొడుచుకొచ్చే దాని పేరేరా రౌద్రం. అమ్మా, మా
అమ్మా అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు బాబు. The Airtel you are trying to reach is currently switched off. Please try later. The Airtel you are trying to reach is currently switched off. అమ్మ వాళ్ళు వస్తే తాళం ఇచ్చేయండి. అలాగే బాబు. చెప్పు శివ. ఏం లేదు, ఉదయం నుంచి ఇంట్లో ఎవరూ కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. పక్క వీధిలో ఉండే గుడికి కానీ వెళ్ళారేమో. అక్కడికి వెళ్ళి చూశాను. మామూలుగా ఇప్పుడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు. నేను ఒకసారి గౌరీ ఉండే చోటుకు వెళ్ళి చూసిరానా. నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం? అదే నాకు ఎందుకో లేదు. నేను చూసొస్తాను. నేను నాన్నగారితో చెప్తాను. ఆయన ఎవరైనా వెంటనే పంపిస్తారు. వద్దు, నేనే వెళ్తాను. అల్లుడు గారు ఇంట్లో వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నారు. ఆయన ఒకే ఒక కోరిక కోరారు. అది నువ్వు ఈ పెళ్లికి రాకూడదని. అందుకే హఠాత్తుగా మరో దారి తెలియలేదురా. అర్థం చేసుకో శివ. పిలవక్కర్లేదు, అట్లీస్ట్ చెప్పుండొచ్చు. నేను రావడం తప్పనిసరి కాదు, కానీ ఒక్క మాట చెప్పుంటే బాగుండేది. మీకేమైందో ఏంటో అని రోడ్ల మీద పడి తిరిగాను రా. పెళ్ళని తెలిస్తే నేనేమన్నా బాధపడతానా ఏంటి? అదేరా నేను ఆశపడ్డాను.
ఒకవేళ అల్లుడు గారు వద్దనుంటే నేనొచ్చి ఓ మూల నుంచొని చూసుండేవాడిని. కానీ చెల్ల ఎందుకు చెప్పలేదురా? సారీరా, నీకే తెలుసుగా తను చాలా కాలంగా వెయిట్ చేస్తుంది. వాళ్ళింట్లోనూ సమస్యలున్నాయి. అన్నయ్య, నాదే తప్పు. నేను చెప్పుండాల్సింది. ప్లీజ్ అన్నయ్య. లేదమ్మా, నాకు నీ మీద కోపం లేదు. బాధపడకు. ఎందుకురా? నాకు భయంగా ఉందమ్మా, మీకేదైనా అవుతుందేమోనని. ఎందుకురా ఎంత చెప్పినా అర్థం చేసుకోవు? మగాడంటే ఇంటికి రక్షణగా ఉండాలి. ఆపదగా ఉంటే దానికి అర్థమేంటి? తప్పు కదా. నేను పెళ్లికి రావడమే సమస్య అంటే మీకు కూడా ఉంటే ఇవన్నీ ముందే ఆలోచించాల్సిందే. శివ, శివ, శివ. ఏంట్రా బజార్ అంతా ఖాళీగా ఉంది? ఎవడైనా టపా కట్టేశాడా? లేదే. చూడరా, సిస్టర్ శివతాలిక కదా, అందుకే నిగనిగలాడుతోంది. ఏంటి బజార్ సేక్ అవుతుంది? నాకు కూడా నీలాంటి వాసన ఎరగదీస్తోంది. నీలాగే ఓ సిస్టర్ ఉండేది, గుండ్రంగా ఓ బొట్టు పెట్టుకొని మహాలక్ష్మిలా ఉండేది. దారిద్ర కొట్టిది, చెప్పిన మాట ఏం లేదు. రాయ్, అదేమన్నా ప్రేమించింది కదరా, ఆడికి కొంచెం ఫోర్స్ ఎక్కువలే. అందుకని బైపాస్ రోడ్లో వెళ్ళే లారీకి అడ్డంగా ఇలా దిల్లుగా నుంచంటే ఒకే గుద్దు అంతే, లారీ ఎక్కేసింది. ఆడిద్దెన కరెంట్ కూడా నేను వేసేసాను కదరా. మండుతోంది మండుతోంది మండుతోంది. మండుతున్నప్పుడల్లా గుండెల్లో మంట తెగరేగేస్తోంది. డాక్టర్ ఏమో చీమ్ పట్టేసింది, కోసారంటున్నాడు. సమయం చూసేగా కొయ్యాలి. అందరికీ ఒకటే పండగ,
గౌరీ చచ్చాడు, శివాలు ఎత్తాడు, పులాదరు కదా కిట్టు రంగంలో దిగాడు. ఎంతమంది వచ్చినా ఏం పేకిలారు? సరే సిస్టర్, సరే నోరు జరగండి. ఏమనుకోక దున్నపోతా చెప్పదా సిస్టర్ మళ్ళీ తప్పగారు కదా. ఏ సిస్టర్తో ఫోటో తీరా ఎన్నాళ్ళంటుందో తెలదు. నవ్వు నవ్వు సిస్టర్. ఏంట్రా ఏసీకి అట్లా కారుతున్నాయి? ఏం లేదు ఏసీ, సిస్టరు శివగానే చేసుకుంటానంటుంది. తప్పు కదా. అన్నట్టు గౌరీ శివని చంపేస్తాడని పబ్లిక్లో చెప్పుకుంటున్నారట్టుగా, నిజమేనా? అదేం కాదు, నేను చూసుకుంటాలే. ఏసీ జాగ్రత్త, ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచి టైం చూసి పంపించు. ఏదో ఎవడేం చేస్తాడో ఎవడికి తెలియదు. రే మరి ఓవర్గా సడకరా రా. నీకు అసలు బుద్ధుందా? మరెవరూ గతి లేనట్టు. మీరే కదా నాన్న చెప్పారు, ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు తప్పు చేయాలనుకునేవాడు కూడా భయపడతాడని. ప్రియా, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి బానే ఉంటుంది. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. వాడెప్పటికీ మారడం. అతను ఎందుకు నాన్న మారాలి? మనల్ని కాపాడే దేవుడు కూడా చేతిలో ఆయుధంతోనే ఉన్నాడు. అందరి కష్టాలు పట్టించుకునే అతను నన్ను మాత్రం వదిలేస్తాడా? దుర్మార్గుడి వల్ల వచ్చే సమస్యల కన్నా మంచివాడి వల్ల వచ్చే ఆపదలే ఎక్కువ. నీకు వాడు ముఖ్యం, నాకు నువ్వు ముఖ్యం ప్రియా. అవును, గౌరీ మనుషులు వచ్చి బెదిరిస్తేనే అందరూ భయపడతారు, కానీ గౌరీ వచ్చి బెదిరించాడు. కొంచెం కూడా భయమే లేకుండా మరుక్షణమే తాళి కట్టేయమన్నావు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ధైర్యం? ఏ నీకు తెలీదా? అసిస్టెంట్ కమిషనర్ కూతురైనందువల్లగా. శివకి భార్య అయినందువల్ల. ఓ రేయ్, ఎవడో శివ అంట, అన్నిటికీ అడ్డం పడుతున్నాడంట. ఆడి మాంగాడు పోలీస్ ఆఫీసరు. టాప్ లెవెల్లో మాటలు జరుగుతున్నాయి. గౌరీ మన లింకులు ఓడని ఎవడైనా బయటికి కక్కాడు అనుకో, ఇలా చూడు అవన్నీ దొరకటం మన వల్ల కాదు. గౌరీ గాడిని అన్ని మూసుకొని ఉండమని చెప్పు. అన్నా, ఆ చింతామణి మ్యాటర్ ఉంది ఏంటి? అక్కతో మాట్లాడాను, వర్కౌట్ అయింది, వస్తానంది. నీ వేడెక్కినప్పుడల్లా నువ్వు చల్లగా ఏదో ఒకటి పోతుంటావు. ఏయ్, ముందు నన్ను ఆఫ్ చేయడానికి బదులు ఇలా గౌరీగాడిని ఆఫ్ చేయి. పోనీవా? ఏంటిది అన్నిటినీ ఆఫ్ చేసిపోతున్నాడు? Take Fisher with you, all right? You can't stay here to be with her. I'm not.
వెళ్ళిపోదాం. నువ్వేగా సినిమా చూద్దాం అన్నా. ఏ వద్దు, పోతా వెళ్దాం. ఏ ఏమైంది? ఊరుకో. ఏమైందని అడుగుతున్నాను కదా. ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పి. ఏమైంది? శివ నువ్వురా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను. వద్దు, నువ్వు నాతో రా. ఇలాంటి వాళ్ళు వదిలిపెట్టకూడదు. నాకేం కాదు, నువ్వు పైకి వెళ్ళు. కిట్టు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చేశారు. కౌన్సిలర్, ఎమ్మెల్యే కలిసి ప్లాన్ చేశారు. ఇక సిటీలో ఉండడం సేఫ్ కాదు. నీ అరెస్ట్ వారెంట్ కన్ఫర్మ్ అయ్యింది. ఎన్ని గంటలకి? నైట్ 11లోపు వచ్చేస్తారు. తెల్లారింటి వరకు టైం ఇవ్వగలరా? దేనికి? ఒక సాల్తీని లేపేయాలి.
ఉదయం 6 గంటలకు పైన నేను తలుచుకున్నా ఏమీ చేయలేను. అవసరం లేదు. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను అంకుల్. అబద్ధం చెబుతావు ఎందుకు? నిన్న కూడా థియేటర్లో ఏదో గొడవ జరిగిందటగా. ఎందుకమ్మా ఇవన్నీ? అటువంటిదేం లేదు అంకుల్. ఆయనకేం కాలేదు. పర్వాలేదు అంకుల్. కూర్చోమ్మా. మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. అంత పెద్ద మనిషి నా చేతులు పట్టుకుని ఏడ్చారు. నా బిడ్డని విధవం చేయొద్దన్నారు. అంటే ఏమిటమ్మా అర్థం? నా బిడ్డ చస్తాడనేగా అర్థం. ఎందుకు అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకి ఆ పరిస్థితి నేను ఊహించలేనమ్మా. అది మేము తట్టుకోలేం. ఆయన నేను బిడ్డలా పెంచానా? మా నాన్న సరోసం ఆయనేనమ్మా. పెద్ద కోపగించుకుని వచ్చేశారు. ఏం చేశామని? ఈయన సర్వస్వం ఆయనే. ఆయన మాట మాత్రమే వింటారు, మన మాట వినిపించుకోరు. 10వ ఏట వరకు ఆయన దగ్గరే పెరిగారు. ఈయన చదువు సంచలు, ఆటపాటలు అన్నీ అదిగో. అందుకే ఆయన ఆవేశం, కోపం ఈయన పుణికి పుచ్చుకున్నారు. బయటికి ఈయనంటే కోపడతానే తప్ప మనసులో ఈయన తలుచుకుని ఎంతో గర్వపడతానమ్మా. ఎందుకంటే నా బిడ్డ కోపం వస్తే అందులో న్యాయం ఉంటుంది. కానీ ఆ కోపం, న్యాయం ఈయన్ని ఎక్కడ కబళిస్తాయోనని భయంగా ఉందమ్మా. అలాంటిదేమీ జరగదు అంకుల్. నీకు తెలియదమ్మా, ఇన్ని సమస్యలతో ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆ రైల్వే జాబ్కి మీ నాన్నగారే మాట్లాడి ఏర్పాటు చేశారు. మిమ్మల్ని ఢిల్లీ వెళ్ళిపోమన్నారు. ఉదయాన్నే ట్రైను. ఆయనతో నేను మాట్లాడి ఒప్పించలేనమ్మా. నువ్వే ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పించి ఆయన రేపు ఊరికి తీసుకెళ్లాలమ్మా. ఆయనతో చెప్తాను అంకుల్. నేను వస్తానమ్మా. ఏమైంది? ఏం లేదు, ఊరికి చూద్దామని వచ్చాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రియతోటి లేట్ అయింది, నేను వెళ్తాను. నేను ప్రియతోటి మాట్లాడాను. మీరు కూడా కొంచెం మాట్లాడి నిర్ణయం తీసుకోండి. నేను వస్తాను. ఢిల్లీలో రైల్వే జాబ్కి ఏర్పాటు చేశారంట. ఉదయాన్నే మనం బయలుదేరాలి. 5 గంటలకి ట్రైన్. ఆ రౌడీ వదవుల కోసం మనం ఊరొదులు పారిపోవాలా? మన కోసమే కదా షో. మన కోసమేం కాదు, ఆ రౌడీలకి భయపడుతున్నారు. ఢిల్లీ కాదు, దేశంలో ఏ మూలకు పంపించినా సరే కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారని వాళ్ళు అనుకుంటున్నారేమో. మన కోసం అట. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో కొంచెమైనా ఆలోచించాలి. అది మానేసి ప్రతిదానికి మండిపడుతుంటే ఏం చేయగలం? ఇప్పుడు నువ్వెందుకు కోపడుతున్నావు? నాకేం కోపం లేదు. మనం ఎవరి మాట వినాం కదా. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అయితే నేను చెప్తే వింటావా? హే ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏం చేయమంటావు? నాకు ఏడవడానికి కూడా హక్కు లేదా? అరెస్ట్ వారెంట్ తీసుకున్నాను సార్. జేసీ వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నారు. గౌరీని అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడతాను సార్. ఆయన కూడా దాని గురించే మాట్లాడాలన్నారు. గౌరీని ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేయండి. ఎందుకు సార్? ఇప్పుడే ఆ పని చేయొచ్చుగా. ఇప్పుడు వెళితే వాడి మనుషులు తిరగబడతారు. ఉదయం చూసుకుందాం. వారెంట్ తీసుకున్నాను, నో ప్రాబ్లం సార్. నేను చూసుకుంటాను. ఎవడో శివట, వాడిని క్లోజ్ చేయాలట. చేయని చూద్దాం. సార్, శివ నా అల్లుడు సార్. ఏమిటి
గౌరీ శివని చంపేస్తాడని భయపడుతున్నారా? లేదు సార్. శివ గౌరీని చంపేస్తాడేమో అని భయపడుతున్నాను. సరే వెళ్దాం, అన్నీ సర్దిపెట్టు. నిజంగానే అంటున్నావా? వాళ్ళ కోసం కాదు, నీ కోసం మాత్రమే. బాగున్నావా అన్నయ్య? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. వదినా నేను ఉదయాన్నే ఊరికి వెళ్తున్నావు. నాన్న చెప్పారన్నయ్యా, నేను ఉదయం స్టేషన్కి వస్తాను. వద్దు, పర్వాలేదు. వెళ్ళేది ఢిల్లీయేగా, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను. బావగారు బాగున్నారా? బాగున్నారన్నయ్య, ఉండు లేపుతాను. లేపొద్దు, స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. అశోక్ని ఇంటికి వచ్చి నా బైక్ని కొన్ని థింగ్స్ని తీసుకెళ్ళమని చెప్పు. చెప్తానన్నయ్య. సరేనా? బాగున్నావుగా? బాగున్నానన్నయ్య. అన్నయ్య సారీ అన్నయ్య. చచ్చా పర్వాలేదు. అమ్మతో చెప్పు, అలాగే నాన్నని జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య. సరేనా? సరే, ఉంటాను. ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఏంటిది? ఉదయాన్నే 3 గంటలకు లేచి ఈ మంత్రం స్మరిస్తే కుటుంబానికి మంచిదని కిందేంటి బామ్మగారు చెప్పారు. బామ్మ కుటుంబానికా? ఏ ఆగు. ఏంటి కళ్ళలో భయం కనిపిస్తుంది? నాకేంటి భయం, నువ్వు ఉండగా. మరి రాత్రి అంత కోపం ఎందుకో? అవును, కోపం వచ్చింది, ఒప్పుకున్నావుగా. ముద్దు పెడతాను. ఏంటిది ఊరికెళ్ళే టైంలో? సరే వెళ్ళి సామాన్లన్నీ సర్దు, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఇట్రా. అందంగానే ఉన్నావు. అక్కడ ఏదో రైట్లో అదో త్వరగా రెడీ వచ్చేస్తాను. ఆడు ఈ దాటేశాడు. బండి దగ్గర పడిందన్నా. హలో,
కానీ సార్ టైం ఆరైంది, గౌరీని అరెస్ట్ చేయమంటారా? సార్ మీరు చెప్పినట్టు 6 గంటలకే గౌరీని అరెస్ట్ చేశాం. పోలీసు బుద్ధి చూపించాడు. ఏసీ జోక్యం చేసి గేమ్ ఆడాడు. ఇక్కడ సేఫ్ కాదు, వెళ్ళిపోదాం గౌరీ. అప్పారావు, పదండి. M5 team reporting. M5 team reporting. సార్ M5 team ఇన్స్పెక్టర్ అప్పారావు రిపోర్టింగ్. రిసీవింగ్. సార్ సార్ చెప్పండి. సార్ గౌరీని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. గత్యంతరం లేక ఫైరింగ్ స్టార్ట్ చేశాం. గౌరీ స్పాట్లోనే చచ్చిపోయాడు సార్. సార్ మన ఎస్ఐ మాణిక్యం తీవ్రంగా గాయపడ్డారు సార్. సార్ గాంధీనగర్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి సార్ జేసీకి రిపోర్ట్ ఇవ్వండి. సార్ నేను ఈవినింగ్ హాస్పిటల్కి వచ్చి చూస్తాను. ఓకే సార్. ఇదే పోలీస్ అంటే. మాకు తెలుసు ఎవరిని ఎప్పుడు లేపేయాలో. అదే పోలీసులకి మిగతా వాళ్ళకి ఉన్న తేడా. ఓ ఆడపిల్ల తండ్రిగా ఏం చేయాలో అది నేను చేశాను. కట్టుకున్న భార్యకి ఏం చేయాలో అది మాత్రం మీ అబ్బాయిని చేయమని చెప్పండి. మీ అమ్మాయిని పువ్వులో పెట్టి చూసుకుంటారు. కనువిప్పు కలిగింది. ఇతరుల సమస్యల్లో జోక్యం చేసుకున్నది చాలు. ఇక మీద ఏ గొడవల జోలికి వెళ్ళదు. ఏమైంది? అక్కడ ఏదో గొడవ. ఎంత చెప్పినా నువ్వు పోనివో. నేను ఎలా లేదు. బండి ఆపోయా. పోనేమని చెప్పానా? వెళ్ళద్దు 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 నాన్న. సాహసించు ఓ మనసా, మిన్ను విరిగి పడుతున్నా వెన్ను చూపకిక పైన భయమే ఇక లేదు. లక్ష్యమింక